అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా పండగ అంటే సంక్రాంతి పండగ, భోగి పండగ బాగానే సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నానండి. సో, ఎవరెవరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది షేర్ చేసుకోవాలనిపిస్తే కామెంట్స్‌లో షేర్ చేయండి. సో, మనకి ఇంటి నుంచే కొంచెం ఇప్పుడు నేను చెప్పే బిజినెస్ ఐడియాస్ మీద కొద్దిగా ఫోకస్ చేశారంటే ఆడవాళ్ళు ఇంటి నుంచే మనకు నెలకు 30,000కి పైగా కూడా ఎర్నింగ్స్ చేసుకోవచ్చండి. సో, మనం వాటి మీద ఫోకస్ చేయాలి. కొంచెం డెడికేషన్ అంటే డెడికేటెడ్‌గా మనం వర్క్ చేయగలిగితే చాలా చక్కటి బిజినెస్ ఐడియా అండి. ఇప్పుడు ట్రెండింగ్‌గా పోతున్నటువంటి బిజినెస్ ఐడియాసే అవేంటివనేది చూద్దాము. సో, ఇప్పటి వరకు 2024 వరకు కూడా ఎవరు ఎర్నింగ్స్ చేయలేదు. ఇంట్లో ఖాళీగా ఉన్నాము. మాకు కూడా ఎర్నింగ్స్ చేయాలనుంది. చక్కగా సేవింగ్స్ చేసుకోవాలనుంది. చాలామంది మనకి మన సిస్టర్స్ అందరూ కామెంట్స్‌లో పెడుతున్నారు కదా! సో, వాళ్ళందరూ కూడా ఈ 2025 నుంచి రెజల్యూషన్‌గా తీసుకోండి. అంటే ఖచ్చితంగా మేము ఏదో ఒక వర్క్ చేయాలి, ఎర్నింగ్ చేయాలి. అది కూడా ఇంటి నుంచే చక్కగా మంచి బిజినెస్ ఐడియాస్ చేసుకోవాలి అనేది ఒక టార్గెట్‌గా పెట్టుకోండి. మనం ఎట్లాగో ఏమండి ఆడవాళ్ళు తలుచుకుంటే స్మార్ట్‌గా ఆలోచిస్తాము, స్మార్ట్‌గా చేయగలుగుతాం పనులు. అంటే ఇంటి పనులు కూడా చక్కగా ప్లానింగ్ చేసుకొని ఎన్నో వందల రకాల పనులు మనం చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో. సో, హౌస్ వైఫ్‌గా ఉంటే తక్కువేమి కాదండి. సో, కొంచెం మనం ప్లానెడ్‌గా చేసుకొని, కొంచెం స్మార్ట్ వర్క్ చేశామంటే, ఖచ్చితంగా ఇంటి నుంచే బోలెడు డబ్బు సంపాదించవచ్చు. రోజుకి 2, 3 వేల నుంచి 5,000 కూడా సంపాదిస్తున్నారండి. అట్ ప్రెజెంట్ ఈ బిజినెస్ ఐడియాస్ మాత్రమే ఫాలో చేసి. సో, ఇప్పుడు మనకి ఎట్లాగో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ అయితే ఉంది. అందరికీ వాట్సాప్ గ్రూపులున్నాయి. కొన్ని రకాల యాప్స్ కూడా మనకు తెలుసు. సో, అవి జస్ట్ మన ఫోన్‌లో ఆల్రెడీ మనకి డిఫాల్ట్‌గా కొన్ని యాప్స్ డౌన్‌లోడ్ చేసి ఉంటుంది. మనం మొబైల్ కొన్నప్పుడే. సో, అవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి ఇక్కడ. సో, ఇక్కడేం పెద్దగా టెక్నికల్ నాలెడ్జ్ గూడా అవసరం లేదండి కొన్ని రకాల బిజినెసెస్‌కి. సో, ఫస్ట్ మీకున్నటువంటి సర్కిల్‌లో వాళ్ళందరిని కూడా ఒక గ్రూప్‌గా ఫార్మ్ చేయండి. ఏదైనా ఒక బిజినెస్ గ్రూప్ లాగా ఒక గ్రూప్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి మీ ఫోన్‌లో. సో, ఇక్కడ ఐడియా నంబర్ 1 ఏమంటే ఈ బిజినెస్ అయితే ఫుల్లు డిమాండ్ ఉందండి. ఇప్పుడు ప్రతి ఒక్క లేడీసే కాదండి, జెంట్స్ కూడా ఈ జ్యువెలరీ బిజినెస్‌లోకి వచ్చేసారు. ఏమీ లేదండి. ఇప్పుడు ట్రెండింగ్‌గా బీడ్స్ జ్యువెలరీ, 1 గ్రామ్ జ్యువెలరీ అంటే 1 గ్రామ్ కోటెడ్ జ్యువెలరీ బాగా ట్రెండింగ్ అనమాట. పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, ఫంక్షన్‌లకి ఇంకా ప్రతి ఒక్క పూజకి అన్నింటికి కూడా గోల్డ్ కన్నా కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. సో, మనం ట్రెండింగ్‌కి తగ్గట్టుగా బిజినెస్ మనం చేయగలిగితే ఖచ్చితంగా వేలల్లో సంపాదించుకోవచ్చు. సో, ఇక్కడ మనకి ఇది డిమాండ్ ఉన్నటువంటిదే అయినప్పటికీ 50 రూపీస్ నుంచి 5,000, 6,000, 7,000 వరకు గూడా వర్త్ ఉన్నటువంటి జ్యువెలరీ ఉంది. మీకు కనుక పెద్దగా అంటే మనం ఎక్కువగా బల్క్‌గా లక్షల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే అస్సలే అవసరం లేదు. సో, ఒక 5,000 నుంచి 10,000 పెట్టుకున్నా కూడా చాలు. సో, వీటిని ఎట్లా చేసుకోవాలంటే మీరు ఇంటి నుంచే కూడా మీకేమి షాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. వేలకు వేలు మీరు బాడుగలు కట్టాల్సిన అవసరం లేదు. పెట్టుబడి అవసరం లేదు. ఒక 5,000-10,000 మీరు సేవింగ్స్ చేసుకొని కూడా స్టార్ట్ చేయొచ్చు. సో, ఇదేమంటే 50 రూపీస్ ప్రొడక్ట్స్ కూడా అండి ఈరోజు ఆన్‌లైన్‌లో నేను చూస్తున్నాను. 150, 200 రూపీస్ కూడా సేల్ చేస్తున్నారు. అంటే ఎంత మార్జిన్ ఉందో చూడండి. రూ. 50 అట్‌లీస్ట్ 30, 40, 50 రూపీస్ ఉండే వస్తువుని 150, 200కి అమ్ముకుంటున్నారంటే ఎంత లాభం ఉందో చూడండి ఒకసారి. సో, అందుకని మీరు ఒక 5,000 నుంచి 10,000 లోపల మీరు సేవింగ్స్ చేసుకొని చక్కగా ఆడవాళ్ళు ఇది ఇన్వెస్ట్ చేసుకున్నారంటే మాత్రం బిందాస్‌గా మీకు 20,000-30,000 పర్ మంత్ సంపాదించుకోవచ్చు. సో, మంచి ప్రాఫిట్ ఉన్నటువంటి ఒక బిజినెస్ అండి. వీటిని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలి? ఎక్కడ దొరుకుతాయి? మనకు హోల్‌సేల్‌గా దొరికితేనే కదా మనం చక్కగా అమ్ముకోగలం. సో, ఏం లేదండి ఏపీలో ఎక్కడైనా ఏపీ అయినా, తెలంగాణ అయినా, తెలుగు స్టేట్స్‌లో అంతా కూడా మనకి విజయవాడ నుంచే వస్తుందండి. విజయవాడ నుంచి అంటే 65-70 కిలోమీటర్స్ లోపల మనకి మచిలీపట్నం అంటే బందర్ అని కూడా అంటారు కదా! సో, మచిలీపట్నం, బందర్ ఏరియాలో మనకు హోల్‌సేల్ షాప్స్ బోలెడున్నాయి. ఇంటి ఇంటికి వాళ్ళు కూడా అక్కడ మేకింగ్ ఈ జ్యువెలరీ అనేది తయారు చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి మనం ప్రొడక్ట్స్ గనక మాట్లాడి ఆన్‌లైన్‌లో తెప్పించుకుంటే ఈజీగా మీ ఇంట్లో నుంచే చేసుకోవచ్చు. మీరు ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా మీరు మీ బిజినెస్‌ని పెట్టుకున్నా చాలండి. మీకు ఆఫ్‌లైన్‌లోనూ అమ్ముకోవచ్చు ఇంటి చుట్టుపక్కల మీ సర్కిల్‌లో మీకు. ఆన్‌లైన్‌లో కూడా కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు వాట్సాప్ గ్రూప్ ఉన్నా, ఫేస్‌బుక్ ఉన్నా, ఇంకా ఇన్‌స్టాగ్రామ్ లాంటిది ఇంకా ఫాలో చేశారంటే, ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లోనే అప్‌డేట్ చేస్తూ జస్ట్ ఫోటోస్ అండి. మీరు నీట్‌గా ఏమంటే మీ దగ్గర ఉన్నటువంటి ఈ జ్యువెలరీని చక్కగా ఫోటో తీసి, లేదా చిన్న షార్ట్ రూపంలో వీడియో తీసి అప్‌లోడ్ చేసినా చాలు. వేలల్లో సంపాదిస్తున్నారు. లేడీస్ ఇంట్లోనే కూర్చొని. అంటే మీ టైం అండి. ఇంక మీరెంత టైం పెట్టగలుగుతారో ఆ బిజినెస్‌కి అంత ఎర్నింగ్స్ ఉంటుంది.
సో, ఫ్యూచర్‌లో మీకు బాగా డెవలప్ అయ్యేటటువంటి ఒక మంచి బిజినెస్ ఐడియా ఇది. ఇంకా మీరొకరే కాదండి. మీ ఇంట్లో వాళ్ళ హెల్ప్ గూడా తీసుకున్నారంటే, ఫుల్ టైమ్ చేసుకోగలుగుతారు. అసలు మీకు ఇంటి పనులకి చక్కగా వేరే మనిషిని పెట్టుకొని కూడా, ఈ బిజినెస్ చేసుకునే లెవెల్‌కి మీరు ఎదగొచ్చు. అంటే అంత ఆర్డర్స్ అలా వస్తూ ఉంటాయి. ఇన్‌స్టా పేజ్‌లో ప్రతి ఒక్కరండి సెలబ్రిటీస్ దగ్గర నుంచి నార్మల్ కామన్ పీపుల్ వరకు గూడా ఇన్‌స్టా పేజ్‌లో ఆర్డర్స్ పెట్టుకొని తీసుకుంటున్నారు. సో, ఒకసారి ఆలోచించండి. మంచి మంచి కలెక్షన్స్ మీకు ఎక్కడి నుంచి అంటే మనకి విజయవాడ నుంచి ఇంక ఈ సరౌండింగ్‌లో ఉన్నారు అంటే మీకు ఇంతకు మించినటువంటి బిజినెస్ లేదు. మీరు ఎక్కడి నుంచైనా కూడా ఆర్డర్ పెడితే ఆన్‌లైన్‌లో మనకు వాట్సాప్ కాల్ చేశామంటే, వీడియో కాల్ ద్వారా మంచి మంచి ప్రొడక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనకు పార్సెల్ ఇంటికొస్తుంది. జస్ట్ బయట నుంచి మనకి ఇట్లా తెప్పించుకొని ఇంటి నుంచే యూట్యూబ్ ఛానెల్‌లో సేల్స్ చేస్తున్నారు. డైలీ అట్‌లీస్ట్ ఎంత తక్కువలో తక్కువ అంటే ఇది లాస్ అనేది లేని బిజినెస్ అండి. రూ. 1000 నుంచి 5000, రూ. 10,000 పర్ డే సంపాదిస్తున్నారు. పర్ డే. అంటే ఇంక వాళ్ళకి బాగా అంటే డెవలప్ అయ్యే కొద్దీ బిజినెసు అట్లా ఉంటున్నాయి. ఫుల్ ఆర్డర్స్ అండి. మీరు ఇంకొక నలుగురికి అవకాశం అంటే మీరు ఇంకొక నలుగురిని పెట్టుకొని ప్యాకింగ్ గానివ్వండి, మొత్తం కొరియర్‌కి మీకంతా రెడీ చేసుకోవడానికి కూడా మనుషులు అవసరపడతారు. అంటే బిజినెస్ డెవలప్ అయ్యే కొద్దీ మీరు కూడా ఇంకొక నలుగురికి ఉపాధి ఇవ్వచ్చు. అలాంటి ఒక బిజినెస్ అనమాట. నెక్స్ట్ ఐడియా నంబర్ 2 వచ్చి హోమ్ నీడ్స్ అండి. ఇప్పుడు మనకి ప్రొవిజన్స్ అవసరం. ఇప్పుడు ఇంటికి ఏమేమి అవసరం అండి? పప్పులు, ఉప్పులు, సాల్టు, ఆయిలు, ఈ జీడిపప్పులు, బాదం పప్పులు, ఖర్జూరం ప్రతిదీ అండి. షుగరు, టీ పౌడర్ నుంచి ఏమేం కావాలో ఏ టు జెడ్ ఇంటికి కావాల్సినటువంటి సరుకులు మనం ఫ్రీ హోమ్ డెలివరీ చేయడం. అంటే మీకెట్లా అంటే మార్కెట్ ప్రైసెస్ ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి. అప్ టు డేట్‌గా ఏ ఏ రోజుల్లో ఏ ఏ పప్పులు, ఉప్పులు ఎంత అంటే ప్రైసెస్ ఎలా ఉన్నాయనేది లిస్ట్ ఔట్ చేసుకుంటూ రండి. ఎప్పుడు తగ్గుతున్నాయి, ఎప్పుడు పెరుగుతున్నాయి అనేది. సో, మీరు హోల్‌సేల్‌గా కస్టమర్స్ అంటే హోల్‌సేల్ షాపుల్లో మీరు బల్క్‌గా ఆర్డర్ పెట్టుకొని, మీకు కస్టమర్స్ నుంచి ఆర్డర్స్ సేమ్ ఇంతే అండి. వాట్సాప్ గ్రూప్‌లో అందరికీ షేర్ చేయండి. ఫేస్‌బుక్‌లో పెట్టుకోండి. మీకంటూ ఒక పేజ్ క్రియేట్ చేసుకోండి. కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ కావాలండి. ఇప్పుడు వాట్సాప్ ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అదే విధంగా ఫేస్‌బుక్కు, ఈ ట్విట్టరు, ఈ ఇన్‌స్టా పేజెస్ అందరూ కూడా చాలా చాలా బాగా యూజ్ చేస్తున్నారు ఇప్పటి రోజుల్లో. అలాంటివి మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదండి? అలాంటివి మనం ఎందుకు వాడకూడదు? సో, ఇవన్నీ కూడా మీరు కస్టమర్స్ నుంచి మీకు వచ్చినటువంటి ఆర్డర్స్‌ని అన్నీ కూడా ప్యాకింగ్ చేసి ఫ్రీ డెలివరీ చేయడం. ఇట్లా గనుక ప్రొవైడ్ చేయగలిగితే అన్నింటి మీద కూడా మీకు కమిషన్ ఉంటుందనమాట. ఈ కమిషనే ఈరోజు మాకు తెలిసిన వాళ్ళు చేస్తున్నారండి. 30,000-40,000 రూపీస్ కమిషన్ జస్ట్ ఒక్కొక్క కిలో మీద రూ. 5, 10 కమిషన్ పెట్టుకొని సేల్స్ చేస్తున్నారు. సో, దీనికి కూడా పెద్దగా పెట్టుబడి అవసరం లేదండి. మీరు హోల్‌సేల్ షాప్స్ నుంచి, సూపర్ మార్కెట్స్ నుంచి ఆర్డర్స్ అనేది కస్టమర్ తరపు నుంచి మీరు తీసుకుంటారు. సో, కస్టమర్ అనేవాళ్ళు గూగుల్ పే, ఫోన్‌పే లాగా పే చేస్తారు. మీరు అక్కడి నుంచి వాళ్ళకి ఫ్రీ డెలివరీ చేస్తారు. సో, ఇట్లా మంచి ఒక వెహికల్ అంటే రెంట్‌కి మాట్లాడుకోవడమో, లేదా మీకొక వెహికల్ ఉంటే అంటే వ ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మీకు వెహికల్ ఉంది. 4 వీలర్, 3 వీలర్ అంటే వీటికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఇది కూడా డెవలప్ అయ్యే కొద్దీ అండి మంచి ఇన్‌కమ్ ఉంటుంది. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా చేసుకోగలిగిన విధంగా ఉంటుంది. సో, ఇది నేను చూసాను కాబట్టి మీకు ఈ ఐడియా చెప్తున్నాను. ఎవరికైతే పాసిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఫాలో చేయండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐడియా అండి. నంబర్ 3 రెడీమేడ్ బ్లౌజులండి. ఇప్పుడు హోల్‌సేల్‌గా మనకి చాలా దొరుకుతున్నాయి. హైదరాబాద్ నుంచి అండి. మనకి యూట్యూబ్ ఛానల్‌లోనే నేను చూసాను. వీలైతే మీ కాంటాక్ట్ నంబర్ కూడా నేను ఇంకొకసారి ప్రొవైడ్ చేస్తాను. సో, ఇప్పుడు నార్మల్ బ్లౌజులు ఉదాహరణకి మనం నార్మల్ బ్లౌజులు స్టిచ్ చేసుకోవాలన్నా రూ. 150 క్లాత్ ప్రైస్ అనుకున్నా, కుట్టడానికి 200, 250కి తక్కువైతే ఎక్కడా లేదండి. సో, నార్మల్ బ్లౌజ్‌కే ఇక్కడ రూ. 400 మనం పే చేయాలి. అలాంటిది వర్క్ బ్లౌజే 200కి, 250 కంప్యూటర్ ఫుల్ అండి. మొత్తం బ్లౌజ్ మొత్తం రకరకాల డిజైన్స్ మంచి హాఫ్ పట్టు క్లాత్ మీద స్టిచ్చింగ్ చేయబడినవి మనకి 200-250కి దొరుకుతున్నాయి. విత్ స్టిచ్చింగు మనకు అది కూడా ఎంబ్రాయిడరీ ఉన్నటువంటి హెవీ వర్క్ ఉన్నటువంటి బ్లౌజ్ 200కి, 250కి వస్తుందంటే ఈజీగా కొనుక్కుంటారు. వీటిని మీరు బల్క్‌గా ఆర్డర్ చేసుకుంటే రూ. 200 బ్లౌజ్ రూ. 100కే ఇస్తారు. లేదా రూ. 300 బ్లౌజ్ 250, 240కే ఇస్తున్నారు. సో, మీకు ఈజీగా అండి ఒక రోజుకి మీరు రూ. 100 ప్రాఫిట్ పెట్టుకోండి. ఉదాహరణకి రూ. 100 ప్రాఫిట్ పెట్టుకున్న 50 బ్లౌజులు సేల్ చేసినా కూడా రూ. 5,000 లేదు 30 బ్లౌజులు మీరు పర్ డే సేల్ చేసినా కూడా రూ. 3,000 పర్ డే ఎర్నింగ్ చేయొచ్చు. సో, ఇక్కడ మనకి బల్క్‌గా యూట్యూబ్‌లో నేను ఒక ఛానెల్‌లో చూసానండి. సో, రూ. 200 మీరు గనక 100 బ్లౌజులు ఆర్డర్ పెట్టుకుంటే అంటే అది కూడా ఆప్షన్స్ ఉన్నాయండి. ఎట్లా అంటే ఒకే రకమైన బ్లౌజులు అవసరం లేదు. హాఫ్ పట్టు మీద
కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజులు ఒక 30 బ్లౌజెస్, లేదంటే ఇంకొక రకమైన చిప్ వర్కు, ఈ మిర్రర్ వర్కు ఇలాంటివన్నీ ఒక 50 బ్లౌజెస్. అంటే మీకు ఏ రకమైన అండి, రూ. 100, 200, 250, 300 రేంజ్ వరకు ఉన్నాయి. ఫుల్ వర్క్ ఉంటుంది. మనకు అన్నీ ఒకే రకమైనవి, ఒకే డిజైన్ అవసరం లేదు. మీకు ఎన్ని కలర్ ఆప్షన్స్ అంటే నియర్ బై 20 కలర్స్ ఉన్నాయండి. రకరకాలుగా అంటే మీకు పేస్టల్ కలర్సు, ట్రెడిషనల్ కలర్సు అన్ని రకాలుంటాయి. వాటిలో ఒక్కొక్కటి ఒక 4, 5 పీసులు తెప్పించుకున్నా కూడా ఒక 100 బ్లౌజులు మీరు ఆర్డర్ పెట్టుకున్నా కూడా ఫస్ట్ టైము. సో మీకు రూ. 200ది 150కే ఇస్తారు. 100 బ్లౌజులు, 50 బ్లౌజులు దాటి ఆర్డర్ పెట్టామంటే. సో రూ. 250 పడేది 200కి ఇస్తారు. సో హైదరాబాద్‌లో మనకి ఇట్లా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్లా మీరు సేల్స్ చేసుకోవచ్చు. సో మనకి ఫ్రీ సైజే వస్తుందండి. బ్లౌజ్ అయితే ఫ్రీ సైజ్ వస్తుంది కాబట్టి తీసుకున్న వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు వాళ్ళ మెజర్మెంట్‌కి తగ్గట్టుగా. సో ఇది కూడా మంచి ఐడియా అండి. నెంబర్ 4థ్ ఐడియా వచ్చేసి ఉమెన్ యాక్సెసరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆడవాళ్ళకి సంబంధించి హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్, జ్యువెలరీ, బీడ్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, ఇన్నర్స్, పర్ఫ్యూమ్స్, ఈ కాస్మెటిక్స్, చెప్పల్స్ ఇవన్నీ కూడా మనకి హోల్‌సేల్‌గా దొరికే చోటు మనకి యూట్యూబ్‌లో ఉన్నాయి. రకరకాలుగా అంటే ఉమెన్ యాక్సెసరీస్ అని కొట్టండి, హోల్‌సేల్ అని కొట్టండి, బోలెడు వీడియోస్ వస్తాయి. వాటిలో నుంచి మీరు మాట్లాడుకొని ఆన్‌లైన్‌లో తెప్పించుకొని వాటిని చక్కగా మీరు ఫోటోస్ తీసుకోవాలి. క్లియర్‌గా ఫోటోస్ దగ్గరగా ప్రోడక్ట్ పెట్టి తీసుకొని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో లాంటి యాప్స్‌లో అంటే ఇవంతా కూడా సేల్స్ మనకి షాపింగ్ యాప్స్ కదా! వీటిల్లో మనం సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని సేల్స్ చేసుకున్నామంటే అట్‌లీస్ట్ మార్జిన్ ఒక 100-300 వరకు పెట్టుకొని సేల్స్ చేసుకోవచ్చు. అట్‌లీస్ట్ ఒక రోజుకి 50-100 ఆర్డర్‌లు వస్తాయండి. మీరు వన్స్ క్లిక్ అయ్యారు అంటే ఇంకా ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి. మీకు ఇంక ప్యాకింగ్ చేయడానికి హెల్పర్స్‌ని మీరే పెట్టుకుంటారు. వాళ్ళకి ఖచ్చితంగా ఒక జాబ్ ఆపర్చునిటీ ఇచ్చినట్లు ఉంటుంది. దీంట్లో అండి ఇప్పుడు చాలా బాగా ఎర్నింగ్స్ చేస్తున్నారు. ఎట్లా అంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు ఏమంటే ఒక 20,000 పెట్టుకున్నా చాలండి. 10,000-20,000 బడ్జెట్ పెట్టుకొని మీరు ఇన్వెస్ట్‌మెంట్‌గా రకరకాల మంచి ప్రొడక్ట్స్ తెచ్చుకొని వాటి ఇమేజెస్ మంచిగా పెట్టి అప్‌లోడ్ చేశారంటే ఇక్కడ మనకి ఈ అమెజాన్ కానివ్వండి వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. అది కూడా మన ఇంటి నుంచి బయట పోవాల్సిన అవసరం లేదండి. ఈ మన ప్రొడక్ట్స్‌ని మనం జస్ట్ పార్సెల్ ప్యాకింగ్ చేసి పెడితే ఆర్డర్స్ ఏవైతే వస్తాయో వాటిని చక్కగా నీట్‌గా ప్యాకింగ్ చేసి పెడితే మనకి డెలివరీ బాయ్స్ వస్తారు. ఇవి ఏదైతే ఉన్నాయో మనకి కంపెనీస్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో వాళ్ళే వచ్చి డెలివరీ బాయ్స్ వాళ్ళ కమిషన్ ఉంటుంది. సో కమిషన్ పోగా మన మార్జిన్ మనకు అకౌంట్‌లో పడిపోతుంది. సో ఇవంతా ఎట్లా చేయాలి ఏమనేది యూట్యూబ్‌లో వీడియోస్ ఉన్నాయి చూడండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మంచిగా సేల్స్ చేసుకొని ఇంట్లోనే పెట్టుకోవచ్చండి. అన్నీ కూడా ప్రొడక్ట్స్ ఇంట్లో పెట్టుకొని జస్ట్ మీరు మంచి మంచి ఫోటోస్ తీయడమే. మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్‌ని మంచిగా నీట్‌గా ఫోటోస్ తీయడం ప్లస్ క్వాలిటీ మంచిగా ఇవ్వడం. ఈ 2 చేశారంటే మంచి బిజినెస్ అండి. సో వేలల్లో సంపాదిస్తున్నారు లేడీస్ ఇంట్లోనే కూర్చొని. సో మీరు రూ. 100 మార్జిన్ పెట్టుకున్నా కూడా ఒక ప్రొడక్ట్ మీద 20 ప్రొడక్ట్స్ సేల్ చేయండి. అట్‌లీస్ట్ 20 చేసినా కూడా మీకు రూ. 2,000 పర్ డే. సో ఇంకా మీ ఇష్టం అండి. మీరు ఒక 10,000-15,000, 20,000 ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మంచిగా ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే ఉండదండి. సో మీరే ఇంకొక నలుగురికి జాబ్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. మీకు హెల్పింగ్ కోసమో, ప్యాకింగ్ కోసమో, కొరియర్‌కి సర్వీస్ ఇవన్నీ కూడా మీ దగ్గర ఒక నలుగురైనా పనిచేస్తారు. అంటే కొంచెం దీని మీద ఎఫర్ట్ చేయాలి. మీరు ఇంట్రెస్ట్ పెట్టాలి. ఒక ప్యాషన్‌గా తీసుకోవాలి. నేను కూడా సాధించగలను అనే కసి మీలో ఉన్నట్లయితే ఈ బిజినెస్ ఐడియాస్ అన్నీ కూడా మంచిగా బిందాస్‌గా ఆల్రెడీ చేస్తున్నానండి. కొత్తదేమీ కాదు. ఆల్రెడీ అందరూ ఆడవాళ్ళు ఇంటి దగ్గర నుంచే చేస్తూ వాళ్ళేంటని ప్రూవ్ చేసుకుంటూ మంచిగా సక్సెస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో మన ఛానల్ ముఖ్య ఉద్దేశం కూడా అదే కదండీ. బిలో మిడిల్ క్లాస్ కానివ్వండి, మిడిల్ క్లాస్ కానివ్వండి, ఆడవాళ్ళు ఎవరి మీద డిపెండర్స్‌గా ఉండకండి. ఫైనాన్షియల్‌గా ఇండిపెండెన్సీ తీసుకోండి. మీరు ఎంతో కొంత సంపాదించారు అంటే మీకు తెలియని ఒక ధైర్యం వస్తుంది. మీరు కూడా జీవితంలో ఏదైనా సాధించగలరు అనే ఒక నమ్మకం వస్తుంది. సో ఆటోమేటిక్‌గా జీవితం అనేది బెటర్ లైఫ్‌గా మీకు ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా ఒక 5, 6 ఏళ్ల తర్వాత మీ లైఫ్ చాలా బెటర్‌గా ఉంటుంది. ఖచ్చితంగా ష్యూర్ అండి. సో అందుకనే 2025 నుంచి జాన్వరి కొత్త సంవత్సరం కొత్త నెలలోనే ప్రారంభించండి. బిందాస్‌గా ఒక 2, 3 నెలలు మీరు హార్డ్ వర్క్ చేయండి. ఈ గ్రౌండ్ వర్క్ చేయండి. మీరు ఏదైతే ఎంచుకుంటారో దాని మీద కొంచెం ఫోకస్ చేసి ఒక 3 నెలలు పట్టినా, 6 నెలలు పట్టినా పర్వాలేదు. మంచిగా అంతా మీరు క్లియర్‌గా కనుక్కొని అన్నీ కూడా మీరు రెడీ చేసుకొని స్టార్ట్ చేయండి. మంచిగా ఎర్నింగ్స్ చేస్తారు. ఈ ఇయర్ ఎండింగ్ లోపలే మీరు మంచిగా ఎర్నింగ్స్ తీసుకుంటారు. సో ఇది కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే చాలండి. ఇది మనకు ఫోన్ ఉంటే చాలు. ఈ యాప్స్‌లో మనం
సెల్లర్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకొని మన ప్రోడక్ట్స్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉన్నామంటే వాళ్ళు కొంత కమిషన్ తీసుకొని కస్టమర్కి వాళ్ళు ఏదైతే ఆర్డర్ చేస్తుంటారో కస్టమర్ వాళ్ళకి వెళ్తుంది ప్రోడక్ట్. ఈవెన్ మీకు రిటర్న్ వచ్చేసినా కూడా ఏదైనా ప్రోడక్ట్, అందుకనే చాలామంది ఈ మీషో, అమెజాన్లో ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమ్మే వాళ్ళకి రిటర్న్ వస్తుంది అంటారు. ప్యాకింగ్ నీట్గా ఉండాలి, మనం ఇచ్చే ప్రోడక్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే ఎందుకు రిటర్న్ చేస్తారండి కస్టమర్, చెప్పండి. సో అదొక్కటి ఆలోచించి మనం బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్లో ఇవ్వగలిగితే ఇంతకు మించిన బిజినెస్ ఇంకొకటి ఉండదు. సో అది ఇంకేమి ఎలాంటివి అంటే ఉమెన్ యాక్సెసరీస్ అండి. ఆడవాళ్ళే ఎక్కువ షాపింగ్ చేస్తారు కాబట్టి ఆడవాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ మాత్రమే మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇదేనండి, ఈ బిజినెస్ ఐడియాస్ అన్నీ ఫాలో చేయండి. మీకు నచ్చినవి వీటి మీద కొంచెం ఫోకస్ చేసి మీరు టైం పెట్టగలిగితే బిందాస్గా నెలకు వేలల్లో సంపాదించవచ్చు. 10,000 20,000 కాదండి, మోర్ దాన్ 30, 40, 50,000 సంపాదించవచ్చు. సో పెట్టాల్సిందల్లా మీరు టైము, ఇంట్రెస్టు, కాస్త పెట్టుబడి అంతే. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీలాగా ఎంతోమంది అవకాశాలు లేకుండా, అంటే వాళ్ళకి ఎలా వెళ్ళి జాబ్ చేయాలి, ఎలా బిజినెస్ చేయాలని తెలియక చాలామంది ఆడవాళ్ళు సతమతం అవుతుంటారు. వాళ్ళ వరకు మన వీడియో వెళ్ళాలి అంటే తప్పకుండా మీ వంతు కృషిగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు బంధువులకి, ఫ్రెండ్ సర్కిల్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. థ్యాంక్ యూ, బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.